Hello everyone, I'm back with another Python video. అంతకుముందు పైథాన్ వీడియోస్లో మనం బేసిక్స్ లైక్ డేటా టైప్స్ వాటి గురించి మాట్లాడుకున్నాం కదా. ఈ వీడియోలో మనం ఫంక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, దేర్ ఆర్ 3 different types of functions. మూడు నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నా 3 different types గురించి, లైక్ జనరల్ అండ్ మెథడ్స్ విత్ లైక్ ఫంక్షన్స్ విత్ ఆర్గ్యుమెంట్స్, ఫంక్షన్స్ దట్ రిటర్న్ సంథింగ్. ఓకే, ఇలాగా 3 types of functions మనం మాట్లాడుకున్నాం. ఓకే, అయితే వీటికి వెళ్ళే ముందు అసలు ఫస్ట్ ఫంక్షన్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫంక్షన్ ఈజ్ అ బ్లాక్ ఆఫ్ కోడ్ దట్ ఎగ్జిక్యూట్స్ when it is get called. ఓకే, నువ్వు కాల్ చేసినప్పుడు వచ్చి దాని లాజిక్ ని ఎగ్జిక్యూట్ చేసి వెళ్ళిపోయేదాన్నే మనం ఫంక్షన్ అంటాం. ఇవి కస్టమ్ మేడ్ బ్లాక్ ఆఫ్ లాజిక్, మనం రాసేవి. ఓకే, పైథాన్ లో మనం రాసేవి, పైథాన్ ఇచ్చేవి కావు, మనం రాసుకొని దాన్ని కాల్ చేసినప్పుడు వచ్చి దాని పని చేసుకొని పోతుంది, అదే ఫంక్షన్. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి, మనం కాల్ చేసినప్పుడు వచ్చి ఎగ్జిక్యూట్ అవుతుంది, రైట్? ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే రైట్, ఇప్పుడు మనం అసలు ఫంక్షన్ ఎలా రాయాలి? జనరల్లీ ఫంక్షన్ యొక్క డెఫినేషన్స్ ఏ ప్రోగ్రామ్ లాంగ్వేజ్కి వెళ్ళినా, బట్ మనం రాసే విధానం డిఫరెన్స్ ఉంటుంది, సింటాక్స్ డిఫరెన్స్ ఉంటుంది. మరి దీంట్లో పైథాన్లో సింటాక్స్ ఏంటంటే డెఫ్ గ్రీట్ అనే ఒక మెథడ్ రాస్తాను. గ్రీట్ అని పేరిచ్చి ప్రింట్ హలో ఎవ్రీవన్ అన్నా. ఓకే, సో దిస్ ఈజ్ అ జనరల్ బేసిక్ ఫంక్షన్ అనమాట. ఎలాంటి పారామీటర్స్ లేవు, ఎలాంటి రిటర్న్ టైప్ లేదు, జస్ట్ ఒక మెథడ్. ఓకే, జస్ట్ ఒక ఫంక్షన్. దిస్ ఈజ్ హౌ యూ రైట్, దిస్ ఈజ్ సింటాక్స్. డెఫ్ అంటే డిఫైన్ చేయమని చెప్తున్నాం. ఏంది? గ్రీట్ అనే దాన్ని డిఫైన్ చేయమని చెప్తున్నాం. ఏమని? ఫంక్షన్ అని డిఫైన్ చేయంటున్నాం. అందుకే పారెంథసిస్ ఇచ్చి ఇది సింటాక్స్. ఇది గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ ద సింటాక్స్. ఓకే, ఇప్పుడు నేను ప్లే చేస్తే ఏమైనా జరిగింది అంటే ఏం జరగదు. ఎందుకు? ఇందాక గుర్తుపెట్టుకోమన్నా. ఏమని? మనం కాల్ చేసినప్పుడు వచ్చి ఎగ్జిక్యూట్ అవుతుంది. మనం కాల్ చేస్తున్నామా? కాల్ చేయట్లేదు, జస్ట్ డిఫైన్ చేసాం ఫంక్షన్, బట్ దాన్ని కాల్ చేయట్లేదు. మరి దాన్ని కాల్ చేయాలి కదా, సో కాల్ చేద్దాం. గ్రీట్ ఇలా. ఓకే, సో ఇప్పుడు 1 యూసేజ్ అని ఆటోమేటిక్గా వచ్చింది, అంటే మనం దీన్ని కాల్ చేస్తున్నామని అర్థం. ఇప్పుడు నేను ప్లే చేస్తే హలో ఎవ్రీవన్ అని వచ్చిందా అంటే బేసిక్గా ఆ డెఫినేషన్, నేను చెప్పిన డెఫినేషన్ ఇక్కడ కరెక్ట్గా వచ్చిందా ఏంటి? మనం రాసుకున్న ఒక కస్టమ్ బ్లాక్ ఆఫ్ కోడ్ మనం పిలిచినప్పుడు వచ్చి, మనం కాల్ చేసినప్పుడు వచ్చి దాని పని అది చేసుకుంది, అంటే ఎగ్జిక్యూట్ చేసి దాంట్లో ఉన్న లాజిక్ని ఎగ్జిక్యూట్ చేసి పోతే దాన్ని మనం ఫంక్షన్ అంటాము. అంటే మనం రాసిన లాజిక్ ప్రింట్ హలో ఎవ్రీవన్ అని ప్రింట్ చేయమని ఒక ఫంక్షన్ రాసాము. మనం కాల్ చేసినప్పుడు వచ్చి హలో వరల్డ్ అని ప్రింట్ చేసిపోయింది. దట్ ఈస్ వాట్ అ ఫంక్షన్ ఈజ్, సింపుల్ టర్మ్స్. ఓకే, నౌ ఇంకొకటి, ఇది బేసిక్ ఫంక్షన్, ఇది రాస్తాం జనరల్గా అందరికి తెలిసిందే. అయితే ఇంకో టైప్ ఉంది, అదేంటంటే దట్ టేక్స్ సమ్ ఆర్గ్యుమెంట్స్. డెఫ్ యాడ్ అందాం. యాడ్ అనే ఒక మెథడ్, ఒక ఫంక్షన్, అది ఏంటంటే ఏ కామా బి అనే 2 ఆర్గ్యుమెంట్స్ని తీసుకుంటుంది. ఇప్పుడు నేను ఏంటి 2 ఆర్గ్యుమెంట్స్ ఇచ్చా పారెంథసిస్ మధ్యలో, అంటే ఏ బి అనే 2 వేరియబుల్స్ ఇది ఇప్పుడు తీసుకుంటుంది, రైట్? ఇందులో రిజల్ట్ అనే ఒక లోకల్ వేరియబుల్ రాద్దాము. రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్రింట్ రిజల్ట్ అందాం. ఓకే, సో నేనేమంటున్నా, ఈ మెథడ్లో చూడండి ఇలా ఎందుకు రాస్తామంటే ఏ కామా బి అని 2 పారామీటర్స్ ఇచ్చేసి ఇంటర్నల్ లోపలనే దాని లాజిక్ మొత్తం రాసేసా. లాజిక్ ఏంటంటే ఏ ప్లస్ బి ఎడిషన్ చేసి దాన్ని నాకు ప్రింట్ చెయ్యి అని లాజిక్ రాసేసా. దాని వాల్యూస్ ఏంటి అంటే నేను మళ్ళీ ఇక్కడ పైన ఏ కామా ఏ ఈజ్ ఈక్వల్ టు 10, బి ఈజ్ ఈక్వల్ టు 20 ఇలా రాయకుండా జస్ట్ డైరెక్ట్ మెథడ్లోనే నేను ఆర్గ్యుమెంట్స్ ఇచ్చేసి అవి 2 యాడ్ చేసి నాకు ప్రింట్ చెయ్యి అని చెప్తున్నా. ఓకే, ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని నేను కాల్ చేశాను అనుకోండి, అదేమడుగుతుంది అంటే ఏ కామా బి ఇవ్వు అని అడుగుతుంది. ఏ కామా బి ఇవ్వమని అడుగుతుంది. చూడండి, ఏ కామా బి ఇవ్వమని అడుగుతుంది, అవునా? అంటే నాకు ఏ వాల్యూ బి వాల్యూ కావాలి, ఇస్తే నేను రిటర్న్ ఏదో ఒకటి నీకు ప్రింట్ చేసి ఇస్తా, ఎడిషన్ చేసి అంటుంది. ఇలా ఇస్తే ఏమవుతుంది? ఎర్రర్ వచ్చింది. ఏమని? యాడ్ మిస్సింగ్ 2 రిక్వైర్డ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్. ఏ కామా బి లేదు అంటుంది, ఎర్రర్ ఇచ్చింది. ఇవ్వాలి అంటే నేను ఇస్తా 10, 20 ఇస్తే ఆటోమేటిక్గా ఎడిషన్ చేసి నాకు అది ఎగ్జిక్యూట్ చేస్తుంది. 30 హలో ఎవ్రీవన్ 30 వచ్చిందా? హలో ఎవ్రీవన్ 30 అని వచ్చింది. ఓకే, ఇలా ఆర్గ్యుమెంట్స్ కూడా ఇలా చేయొచ్చు. లైక్ ఇలా ఆర్గ్యుమెంట్ తీసుకునేది ఇంకోటి రాద్దాం. లైక్ చెక్
స్టేటస్ అన్నాం. ఓకే, చెక్ స్టేటస్. చెక్ స్టేటస్లో ఏం జరుగుతుంది, ఐ మీన్ ఏం తీసుకుంటుంది అంటే ఈజ్ యాక్టివ్. ఇఫ్ ఈజ్ యాక్టివ్ ప్రింట్ సిస్టమ్ ఈజ్ యాక్టివ్, else print system is not active. ఓకే, ఇప్పుడు ఏంటి, కాల్ చేయాలి. కాల్ చేయకుంటే వర్క్ అవ్వదు. సో చెక్ స్టేటస్ ట్రూ అని ఇచ్చా. ఓకే, ప్లే చేస్తే సిస్టమ్ ఈజ్ యాక్టివ్ వచ్చింది. ఎందుకంటే ట్రూ ఇచ్చాను. నేను ఇక్కడ ఏమంటున్నా, ఆర్గ్యుమెంట్లో ఈజ్ యాక్టివ్ అని ఇచ్చాను. ఇది ఏంటి, ఓకే కూల్, స్పెల్లింగ్ మిస్టేక్ అనుకుంటా, మేబీ ఇన్ యాక్టివ్. ఓకే సారీ, ఇవి అవసరం ఉండదు. నేను మిగతా ఐ మీన్ C# రాస్తాం కదా, అదే అలవాటు అయిపోయింది, పారాంథసిస్ ఇస్తా ఉన్నా, మై బ్యాడ్. ఓకే, ఇచ్చిన వర్క్ అవుతుంది. సింటాక్స్లో ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, పైథాన్లో ఇవ్వాల్సిన అవసరం లేదు పారాంథసిస్ ఇఫ్ కండిషన్స్కి. నేను వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో రాసి అలాగే అలవాటు అయింది. ఫైన్. సో ఇలా, సో నేనేమంటున్నా, చెక్ స్టేటస్లో ఆర్గ్యుమెంట్ ఇస్తున్నా, ఇన్యాక్టివ్ అని ఒక ఆర్గ్యుమెంట్ ఇస్తున్నా. అది ట్రూ అయితేనేమో యాక్టివ్, సిస్టమ్ యాక్టివ్ ఉంది అని చెప్పమంటున్నా. ఫాల్స్ అయితేనేమో లేదు అని చెప్పమంటున్నా. అప్పుడేంటి, నేను ఆ మెథడ్ని కాల్ చేసినప్పుడు ఆ మెథడ్ ట్రూ ఫాల్స్ అడుగుతుంది నన్ను, అందుకే ట్రూ అని ఇచ్చా. ట్రూ అని ఇచ్చా కాబట్టి ఇది కాల్ అయింది. అదే నేను ఫాల్స్ ఇచ్చాను అనుకోండి, ఏమవుతుంది, సిస్టమ్ ఈజ్ నాట్ యాక్టివ్, ఇది ప్రింట్ అయింది. అర్థమైందా? ఇలాగ మనం ఆర్గ్యుమెంట్స్ని యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇంకో టైప్ ఉంది మనకి, ఏంటంటే రిటర్న్ టైప్ ఫంక్షన్స్. రిటర్న్ ఏదైనా ఒకటి రిటర్న్ చేసే ఫంక్షన్ ఉంది. అదేంటంటే చూద్దాం, ఈజ్ ఈవెన్ అనే ఒక ఫంక్షన్ రాద్దాము. దాంట్లో నెంబర్ అని ఉందాం. ఓకే, నెంబర్ని తీసుకుంటుంది ఆర్గ్యుమెంట్ లాగా తీసుకొని, ఇఫ్ నెంబర్ డివైడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ప్రింట్ ఆర్ జస్ట్ ప్రింట్ అవసరంలే, రిటర్న్ టైప్ కదా, రిటర్న్ ట్రూ అందాం. ఎల్స్ రిటర్న్ ఫాల్స్ అందాం. ఓకే, ఫాల్స్. ఓకే, ఇలాగా ఏంటి, ఇక్కడ నేనేమంటున్నా, ఈజ్ ఈవెన్ అనే ఒక మెథడ్ క్రియేట్ చేశాను, ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి అది ఏదో ఒక నెంబర్ని వాల్యూ ఆర్గ్యుమెంట్ లాగా తీసుకొని దాన్ని 2తో డివైడ్ చేసి ఈజ్ ఈక్వల్ టు 0 వస్తే, అంటే నాకు రిటర్న్ 0 వస్తే, రిజల్ట్ 0 వస్తే అది ట్రూ, అది ఈవెన్ నెంబరు, లేదంటే కాదు అని చెప్పు అంటున్నా. ఇప్పుడు నేను కాల్ చేస్తే ఏమవుతుంది, ఈజ్ ఈవెన్ ఒక నెంబర్ అడిగిద్ది. ఆ నెంబర్ ఏంటంటే నేను 1 ఇస్తా. సేవ్ చేద్దాం, ప్లే కొడదాం. ఏమైంది, సారీ మై బ్యాడ్. ఎప్పుడైనా రిటర్న్ టైప్స్ని ఇలా కాదు, యాక్చువల్గా ఇది బూల్ టైప్ కాబట్టి ప్రింట్ అనాలి. ప్రింట్ ఈజ్ ఈవెన్. ఇవి యాక్చువల్గా రిటర్న్ టైప్స్ ఎక్కువ మనం ఏం చేస్తామంటే చెక్ చేసుకోవడానికి, ఇది ట్రూ ఆ ఫాల్సా, లేకపోతే దీని నెంబర్ మనకి సపోజ్ రిటర్న్ టైప్స్ కూడా ఉంటాయి, అది వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఆ వాల్యూని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇలా డైరెక్ట్గా కాల్ చేయొద్దు. ఈజ్ ఈవెన్ 1 అందాం. ఓకే, ప్రింట్ ఈజ్ ఈవెన్ 1. ఇప్పుడు నేను ప్లే చేస్తే ఫాల్స్ వచ్చింది. హలో ఎవ్రీవన్ 30 సిస్టమ్ నాట్ యాక్టివ్ ఫాల్స్. హలో ఎవ్రీవన్ 30 సిస్టమ్ నాట్ యాక్టివ్ ఫాల్స్ వచ్చింది. ఫాల్స్ ఎందుకు వచ్చింది అంటే 1 ఇచ్చా, 1 ఈజ్ నాట్ ఈవెన్, రైట్? అందుకే నాకు అది ఫాల్స్, ఇది కాదు, ఇది ఈవెన్ కాదు అంటుంది, ఈవెన్ నెంబర్ కాదు అంటుంది. ప్రైమ్ నెంబర్ కూడా ఇలాగనే వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూ కెన్ రైట్ ఎనీథింగ్, యూ కెన్ రైట్ ఇన్ అ రిటర్న్ టైప్ ఫంక్షన్. ఓకే, ఇప్పుడు నేను 10 ఇస్తా. 10 ఇస్తే ఏమొస్తుంది, ఎస్ ట్రూ వచ్చిందా, ట్రూ. ఎందుకంటే 10 ఈజ్ ఈవెన్ నెంబర్, డివైడ్ చేసింది వాల్యూ 0 వచ్చింది, సో రిటర్న్ ట్రూ అండి. సో అలాగా మనకి ఈవెన్ నెంబర్ని ఇలా ప్రింట్ చేయొచ్చు. ప్రైమ్ నెంబర్ కానీ ఏదైనా యూ కెన్ డూ ఇట్. సో
So these are the three different types of functions you write in Python language. Okay, మనకి జనరల్ ఫంక్షన్స్ ఉన్నాయి, ఇంకొచ్చేసి పారామీటర్స్ ని తీసుకుని అంటే ఆర్గ్యుమెంట్స్ తీసుకునేవి ఉన్నాయి, అండ్ ఆల్సో ఆర్గ్యుమెంట్స్ ప్లస్ రిటర్న్ చేసేది ట్రూ ఆర్ ఫాల్స్ లేదా ఏదైనా ఇంట్ వాల్యూ ఏదైనా రిటర్న్ చేసే మనకి మెథడ్స్ కూడా ఉన్నాయి. సో దిస్ ఈజ్ వాట్ ఆల్ అబౌట్ ఫంక్షన్స్ బేసికలీ పైథాన్లో. ఇంకా మనం ఇంట్ టైప్ రిటర్న్ చేసుకోవచ్చు, చాలా చేసుకోవచ్చు. యూ ట్రై ఇట్. ఎనీ ఎర్రర్స్, ఎనీ డౌట్స్ ఉంటే యూ ఆస్క్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ న్యూ పీపుల్ సబ్స్క్రైబ్, పీపుల్ హు ఆల్రెడీ సబ్స్క్రైబ్ వాచ్ మై ప్రీవియస్ వీడియోస్. అందులో బేసిక్స్ మీకు అర్థమవుతుంది. అండ్ ఆల్సో లైక్ ఇట్, సబ్స్క్రైబ్ ఇట్, న్యూ గైస్ సబ్స్క్రైబ్ ఇట్, అండ్ పీపుల్ హు ఆల్రెడీ సబ్స్క్రైబ్ షేర్ ద వీడియో. పీపుల్ హ్యావ్ టు లెర్న్ ఇట్. చాలా తక్కువ మంది హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ ది పైథాన్. మనం ఫ్యూచర్లో డేటా విజువలైజేషన్ దాని గురించి కూడా మాట్లాడతాం. సో బేసిక్స్ చూస్తే ఇట్స్ బెటర్ ఫర్ యూ గైస్. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్. బాయ్.